ఏదండి బంగాళబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అబ్బాయి నరేష్ గారు లేక లేక వీరాంజనేయులు విహారయాత్రలో మా అబ్బాయిగా యాక్ట్ చేశాడు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా జంజాల్ గారి యొక్క ఫంక్షన్ కూడా నాకు పిలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళ అమ్మగారు కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. నేను 10 ఏళ్ళ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంటారు. నేను వెళ్ళి చూశాను. నేరము శిక్ష సినిమాకి ఇమీడియట్గా సినిమా పేరు తెలియదు, ఏం తెలీదు. వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్ రాసి శ్రీలక్ష్మికి అన్నారు. ఏంటి బాబోయ్, నేను అసలు ఏం మనసులో అనుకున్నాను, ఆవిడ ఊహించి ఎలా ఇచ్చారా అనుకున్నాను. నేను అడగడానికి కూడా అడగలేదు. నేను అసలు అడగకుండానే ఆవిడ నేను వచ్చానండి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడే వచ్చాను, వచ్చి మీ ఇంటికే ఫస్ట్ వచ్చాను, చూడడానికి వచ్చానని చెప్పాను. అంటే వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్ 20,000కి చెక్ రాసి నాకు ఇచ్చారు. నాకు ఆనందం పట్టలేనమాట, అంత సంతోషించాను. ఆ తర్వాత ఆ సినిమాలో గిరిబాబు గారు నేను నేరము శిక్ష ఆ సినిమాకి లాస్ట్ డైరెక్షన్ ఆవిడ పేర్కొంటున్నాను, అది చేశాను. తర్వాత అదొక సంతోషం. ఈరోజు ఆవిడ బర్త్డే కూడా నేను ఈ ఫంక్షన్లో సెలబ్రేట్ చేస్తున్నందుకు. తర్వాత మా నరేష్ గారిని చెప్పాలంటే, నేను నరేష్ గారు అందరం 2 జళ్ళ సీత, శ్రీవారి ప్రేమలేక ఒక్కటి కాదు చాలా సినిమాలు. నేను ఆయన సినిమాలు జంజాల్ గారి సినిమాలు 10 దాకా చేశాను. ఆయన నన్ను ఫుల్గా తిట్లు తిడుతూనే ఆ తిట్లే ఈరోజు 43 సంవత్సరాలు అయింది. ఆయన ఆశీస్సులే ఈరోజు వరకు నేను నటిస్తూనే ఉన్నాను. మా నరేష్ నేను అందరూ యాక్ట్ చేసేటప్పుడు ఎవరి వాళ్ళకి వంతు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఆనందంగా సంతోషంగా మేమందరం భయభక్తులతో యాక్ట్ చేశాం కాబట్టి ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలు ఇలా పొందాను. నరేష్ ఒక చిన్న ఇది ఆ రోజు ఒక జరిగిన విశేషం చెప్పేస్తానులే, ఈ రోజు అయితే కదా. ఒకసారి జంజాల్ గారికి ఒంట్లో బాగాలేదు, ఒక ఫంక్షన్కి పిలిస్తే సరే నేను రాలేకపోతున్నానయ్యా నరేష్ అన్నారు. మీరందరూ వెళ్ళి సుత్తివేలు గారు, నరేష్, నువ్వు అందరూ వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ చేసి రండి అన్నారు. అంటే సరే మేము వెళ్ళాం. అది కాదండి డైరెక్టర్, మీరు లేకుండా మేము ఎలా వెళ్తాం అన్నా అక్కడ ఆయన దగ్గర మాత్రం. తర్వాత ఫంక్షన్కి వచ్చేసి ఒక 4 మొక్కలు మాట్లాడాలంటే మాట్లాడినప్పుడు మంచిగా మా జంజాల్ గారు రాలేదు కాబట్టి నేను ఈ మాత్రాన మాట్లాడుతున్నాను అన్నా. అంటే నేను రాకపోవడం నీకు సొంత అనమాట అన్నారు డైరెక్టర్ గారు. అది ఎవరు చెప్పారంటే నరేష్ గారు వెళ్ళి చెప్పేశారు, మీరు రాకపోతే ఆవిడ మంచిదట్టండి, మీరు రాలేదు కనుకే ఆవిడ చాలా ఆనందంగా స్పీచ్ ఇచ్చింది అని. అంటే అంతేనా అలాగా అన్నారు. సర్కాస్టిక్గా మాట్లాడతారు ఆయన అధికారంగా. నాకైతే చేతులు కళ్ళు ఉనికిపోయింది అనమాట అదో సిచ్యువేషన్లో. తర్వాత ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పినా కూడా ఆయన ఫస్ట్ వార్నింగ్ ఇవ్వందే నాకు డైలాగ్ వచ్చేది కాదు. ఒకసారి చంటబ్బాయిలో నేను కవిని కానున్నవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రి కానున్నవాణ్ణి రాయి ఎత్తి కొడతా. ఈ డైలాగులు నేను రకరకాల క్యారెక్టర్స్ ఆయన వేశాను కాబట్టి ఏదో పెద్ద పుడిగిలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా చేయమంటారండి, ఇది వెరైటీగా చేయాలా, ఇన్ని రోజులు నువ్వు వెరైటీగా చేసావా, నువ్వు నేనేం చెప్పిన డైలాగో అది ప్రజెంట్ చేయి చాలు ఎలా అన్నారు. ఆయన చెప్పిన డైలాగు ఎలా చెప్పారో అలాగే నేను చెప్పాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ కామెడీ చిరస్థాయిగా ఉండిపోయి ఈ రోజుకి ఆ డైలాగులు మీరందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు నేను ఏ వేదిక మీద ఇంత ఇదిగా నేను మాట్లాడలేదు. ఈ వేదికలో నేను ఇంతైనా మాట్లాడానంటే ఆ క్రెడిట్ గోస్ టు నరేష్ గారికే. ఈ అవకాశం నాకు ఇచ్చిన నరేష్ గారికి కానీ ఈ శృతిలయ టీం వాళ్ళకి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.